అందరికీ గుడ్ మార్నింగ్. నాకు ఈ అవకాశం ఇచ్చిన ఇక్కడున్న ప్రధానోపాధ్యాయులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి ముఖ్యంగా ఈరోజు మనం తెలుసుకోవాల్సింది ఈరోజు జూలై 6 అంటే జూనోసిస్ డే. జూనోసిస్ డే అంటే పశువుల నుండి మనుషులకు వచ్చే వ్యాధులను జూనోసిస్ వ్యాధులు అని అంటారు. ఈ జూనోసిస్ వ్యాధులు ఏమేమి ఉంటాయంటే కుక్కల నుండి నక్కలు, గబ్బిలాలు, పిల్లులు, కోతుల నుండి రేబీస్ అనేది మనకు సంక్రమిస్తుంది. ఇది ఏ విధంగా సంక్రమిస్తుంది అంటే గబ్బిలాలు కానీ కుక్కలు కానీ ఏమైనా తినేటప్పుడు నాలుకకి ఏమైనా చిన్న పుండ అయిందనుకో, అక్కడ ఏమవుతుందంటే అక్కడ లిస్సా వైరస్ అనే ఆర్ఎన్ఏ వైరస్ అది కుక్కల లాలాజలం సెలైవేషన్కి అంటుకొని రేబీస్ అనేది సోకుతుంది అనమాట. ఈ రేబీస్కు ఎటువంటి ట్రీట్మెంట్ అనేది ఏం లేదు. ఒకవేళ రేబీస్ అనేది వచ్చేస్తే మరణం ఒకటే ఉంటుంది. ఇది ముఖ్యంగా ఈరోజు జరుపుకోవడానికి కారణం ఏంటంటే ఈ ఏదైతే రేబీస్ అని ఉందో 1885 జూలై 6వ తేదీన లూయి ప్యాచర్ కుక్క కాటుకు యాంటీ రేబీస్ వ్యాక్సిన్ను కనుగొన్నాడు అనమాట. ఈ వ్యాక్సిన్ పశువులకు చేయించడం వల్ల మనం ఈ రేబీస్ నుండి మనం రక్షణ పొందవచ్చు. ఇది రేబీస్ ఎంత ప్రాణాంతకమని అంటే ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఈ రేబీస్ అనుకోకుండా ఒక కుక్కకు వచ్చిందనుకో, ఇంట్లో మనం పెంచుకునే కుక్కకు దానికి వ్యాక్సిన్ చేయించకపోతే మనకు అనుకోకుండా చేతి వేలు గాయమైందనుకో, మనం అన్నం కలిపి దానికి పెట్టినప్పుడు అది అనేది దాని లాలాజలం సెలవేషన్ మన చేతులకు గాయాలకు అయినప్పుడు మనం అంటుకునడం వల్ల అది మన ఇంట్లోకి వస్తుంది. మనము ఇంట్లో నీళ్ళ చేతిలో ముంచినాం అనుకో, ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ వస్తుంది. అనుకోకుండా ఊర్లో ఒక నీళ్ళ పనిచేసే వ్యక్తే ఉన్నాడు అనుకో, అతను పోయి వాటర్ ట్యాంకులు ఇట్లా కలిపిండు అనుకో, వాటర్ ట్యాంకులో నీళ్ళు తాగిన వాళ్ళందరూ చనిపోతారు. అందుకే ఏవైతే మూగజీవాలు పశువులు, కుక్కలు, నక్కలు, పిల్లులు, కోతులు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా మీరు రైతులకు అవగాహన కల్పించి ఖచ్చితంగా ప్రభుత్వ పశు వైద్యశాలకు పంపించి యాంటీ రేబీస్ వ్యాక్సిన్ అనేది చేయించుకోమని చెప్పాలి. ఇంకోటి కోళ్ళది బర్డ్ ఫ్లూ అని వచ్చింది. ఇప్పుడు మీకు తెలిసే ఉంటుంది అందరికి బర్డ్ ఫ్లూ. ఇంకా చికెన్ ముక్క కనపడితే అమ్మ పచ్చిగా ఉంది వావ్ అని మనం లివర్ అని ఇట్లా తీసుకొని వేసుకుంటాం. అట్లా చేయకూడదు. ఖచ్చితంగా దాన్ని బాయిల్ చేసి తినాలి. అలా తింటేనే మనకి ఎలాంటి వ్యాధులు రాకుండా ఉంటాయి. పచ్చిది అలానే తిన్నాం అనుకో మనకు కూడా బర్డ్ ఫ్లూ అనేది వచ్చి కండరాల వీక్నెస్ వస్తుంది, శ్వాసక్రియల ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా మాంసం కూడా ఉడికించి తినాలన్నమాట. ఇంకోటి పాలు, పచ్చి పాలు తాగరాదు, కండలు వస్తాయని ఎవరైనా సరే డైరెక్ట్. దానివల్ల కూడా వ్యాధులు వస్తాయి. మనకు బ్రుసెలోసిస్ అనేది 1% లెస్ ఉంటుంది. ఎక్కువ ఇది బ్రుసెలోసిస్ అనేది ఈ వెటర్నరీలో పనిచేసే వాళ్ళకే వస్తుంది. ఎప్పుడైతే జనేంద్రియ అవయవాలు ఏవైతే ఉందో మనం చేయి పెట్టి చెక్ చేసినప్పుడు, పీడీ చెకింగ్ చేసినప్పుడు అంటే గర్భధారణ పరీక్ష చేసినప్పుడు అది అనేది స్ప్రెడ్ అవుతుంది. ఇది ఈ వెటర్నరీ ఫీల్డ్లో చేసే వాళ్ళకు ఉంటుంది. ఇది ఇలా చేయడం వల్ల ఏమవుతుంది అంటే పిల్లలు అనేది పుట్టారనమాట. ఇది మ్యాక్సిమం ఎవరికి రాదు, పాల నుండి 1% ఉంటుంది. వెటర్నరీ వాళ్ళకి చాలా ఎక్కువగా ఉంటుంది. ఇంకోటి మన పక్కన ఉన్న చుట్టూ ఉన్న పరిసరాలన్నీ శుభ్రంగా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకోకపోవడం వల్ల ఏమవుతాయంటే పందులు అక్కడిక్కడ తిని ఏమవుతాయంటే మొత్తం తినేసి దానికి స్వైన్ ఫ్లూ అనేది వస్తుంది. ఆ స్వైన్ ఫ్లూ మనకు వచ్చినప్పుడు మెనింజైటిస్ అని వస్తుంది. కాబట్టి మన పరిసర ప్రాంతాలన్నీ నీట్గా ఉంచుకోవాలి. నీట్గా ఉంచుకోకపోతే ఓసారి ఎలుకలు కూడా వస్తాయి. ఎలుకల వల్ల కూడా లెప్టోస్పైరోసిస్ అనే వ్యాధి మనకు వస్తుంది అనమాట. దాని మలమూత్రాలు దాని మీద నీళ్ళ మీద మనం బాత్రూమ్లు సరిగ్గా పెట్టుకోకపోయినా, మనం చెప్పులకు కాళ్ళకి వేసుకోకుండా మనం వాష్రూమ్స్కి వెళ్తాం కదా, అప్పుడు మనకి ఏమైనా కాళ్ళకి మన లెగ్స్కి ఏమైనా ఓల్డ్ ఉంటే అది కంటామినేట్ అయ్యి లెప్టోస్పైరోసిస్ అనే వ్యాధి వస్తుంది. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకొని రైతులందరికీ ఖచ్చితంగా ఏవైతే ఇంట్లో పెంచుకునేటి కుక్క, పిల్లి ఏవైతే ఉన్నాయో వీటికి అన్నిటికీ వ్యాక్సిన్ చేయించుకోమని చెప్పండి. మీరు ఇంటికి వెళ్ళినాక అందరికీ మీకు ఆవులు పశువులు ఉన్న వాళ్ళు ఒక్కటే చెప్పాలని కాదు, మీరు సామాజిక బాధ్యతగా తీసుకొని తెలియని వాళ్ళకు కూడా మీరు పక్కన వాళ్ళకు చెప్పి అందరికీ మోటివేషన్ చేయాలని నేను కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. చిన్న ప్రతిజ్ఞ చెప్తానండి. అందరూ దయచేసి ఏమనుకోకుండా అన్యదా భావించకుండా అందరూ చెప్పగలరు. ఒక్క నిమిషం. జంతువుల నుంచి మనుషులకు వ్యాపించే క్రోమోటిక్ వ్యాధులను నివారించేందుకు నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను. పరిశుభ్రతను పాటిస్తూ
జంతువులకు సకాలంలో టీకాలు వేయించేందుకు సురక్షిత పద్ధతులను అనుసరించేందుకు మరియు ప్రజలలో అవగాహన పెంపొందించేందుకు నా వంతు బాధ్యతను నిబద్ధతతో నిర్వహిస్తాను. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ.